హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు FinDotWith తెలుగు. ఈరోజు నిఫ్టీ 50.17% లూజ్ అయ్యి 22,082 పాయింట్స్ దగ్గర నేటివ్లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ 0.13% లూజ్ అయ్యి 72,989 పాయింట్స్ దగ్గర నేటివ్లో క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 0.27% గెయిన్ అయ్యి పాజిటివ్లో క్లోజ్ అయ్యింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 50 0.06% లూజ్ అయ్యి నేటివ్లో క్లోజ్ అయింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 0.55% గెయిన్ అయ్యి పాజిటివ్లో క్లోజ్ అయ్యింది. నిఫ్టీ 50లో 22 స్టాక్స్ పాజిటివ్లో, 28 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. వాటిలో ఎస్బీఐఎన్ 3.03%, బీపీసీఎల్ 2.97%, బీఈఎల్ 2.8%, శ్రీరామ్ ఫినాన్స్ 2.03%, ఆదాని ఈఎన్టీ 1.44% గెయిన్ అయ్యి టాప్ గెయినర్స్గా, బజాజ్ ఆటో 4.95%, హీరో మోటోకో 3.34%, బజాజ్ ఫిన్సర్వ్ 2.65%, హెచ్సిఎల్ టెక్ 2.28%, ఇచ్చర్ మోటార్ 2.01% లూజ్ అయ్యి టాప్ లూజర్స్గా నిలిచాయి. ముందుగా యుఎస్ మార్కెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ నైట్ కెనడియన్ మరియు మెక్సికన్ వస్తువులపై 25% లేవి విధిస్తామని అధ్యక్షుడు ట్రంప్ ధృవీకరించిన తర్వాత యుఎస్ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. టెక్నాలజీ భారీ నాస్డాక్ కాంపోజిట్ 2.6% పడిపోయింది. ఇది 3 ప్రధాన సూచికల్లో క్షీణతకు దారితీసింది. డౌ ఇండస్ట్రియల్ 1.5% పడిపోయాయి. కెనడా మరియు మెక్సికోపై సుంకాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. గడువుకు కొన్ని గంటల ముందు ట్రంప్ చివరి నిమిషంలో ఉపశమనం కోసం పెట్టుబడిదారులు ఆశలను దెబ్బతీశారు. చర్చలకు ఇక ఛాన్స్ లేదు అని విలేకరులతో అన్నారు. అలాగే అక్కడి ఇన్వెస్టర్ భయపడుతున్నట్లు ట్రంప్ టారిఫ్తో ఇన్ఫ్లేషన్ భయాన్ని పెంచడం మరియు సోమవారం ఉదయం విడుదల చేసిన కొత్త డేటా ప్రకారం ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరర్స్ సప్లై కాస్ట్ అంటే యుఎస్లో తయారీదారులు సరఫరా ఖర్చులు పెరిగాయి. దీనితో పాటు ఈ టారిఫ్స్ వల్ల ట్రేడ్ వార్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై విధించే సుంకాలను 10 to 20% పెంచుతూ ప్రకటించారు. అమెరికా సుంకాలకు చైనా కూడా వేగంగా ప్రతీకారం తీర్చుకుంది. యుఎస్ దిగుమతి సుంకాలను 10 to 15% పెంచుతూ ప్రకటన జారీ చేసింది. చైనా తీసుకున్న నిర్ణయం సుమారు 25 కంపెనీస్పై ప్రభావం చూపనుంది. వ్యవసాయం, ఆహార ఉత్పత్తులకు సంబంధించిన వస్తువులపై చైనా సుంకాలను పెంచింది. మార్చి 10 నుంచి ఈ సుంకాలు వర్తించినట్లు తెలుస్తుంది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే చికెన్, గోధుమ, మొక్కజొన్న మరియు పత్తిపై అదనంగా 15% సుంకాన్ని, సోయాబీన్స్, జొన్న, పంది మాంసం, గొడ్డు మాంసం, జల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాల దిగుమతులపై అదనంగా 10% సుంకాన్ని విధిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడిస్తూ, చైనా తన చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను దృఢంగా కాపాడుకుంటుందని స్పష్టం చేసింది. కమింగ్ టు మన మార్కెట్స్. ఈ రోజు మన భారత స్టాక్ మార్కెట్ తన నష్టాల పరంపరను కొనసాగించింది. నిఫ్టీ వరుసగా 10th కాన్సిక్యూటివ్ సెషన్లో కూడా పడిపోయింది. ఇది రికార్డు స్థాయిలో అత్యంత లాంగెస్ట్ లూజింగ్ స్ట్రీక్ను ఇండికేట్ చేస్తుంది. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ డిక్లైన్ తర్వాత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఓఎంసీలు బయింగ్ ఇంట్రెస్ట్ని కనబరిచాయి. స్టాక్లు 3 to 4% ర్యాలీ చేశాయి. డిఫెన్స్ అండ్ రైల్వే స్టాక్లు కూడా గెయిన్ అయ్యాయి. ఆటో సెక్టర్ తన పనితీరులో అండర్ పర్ఫార్మెన్స్ చేశాయి. నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన వాటిలో 3 ఈ సెక్టార్కి చెందినవి. బజాజ్ ఆటో మరియు హీరో మోటార్ కప్ వరుసగా 5% మరియు 3% పడిపోయి 52 వీక్ లోను తాకాయి. ఇంతలో ఇండియా సిమెంట్స్ ట్రేడింగ్లో 15% పెరిగి టాప్ మిడ్ క్యాప్ లాభపడిన వాటిలో ఒకటిగా నిలిచింది. 2 to 7% మధ్య పెరిగిన పాజిటివ్ బ్రోకరేజ్ నోట్తో స్విగ్గీ మరియు జొమాటోలు పైకి వెళ్లడంతో ఫుడ్ డెలివరీ మరియు టెక్ స్టాక్ల ట్రాక్షన్ను పొందాయి. అయినప్పటికీ మిడ్ క్యాప్ ఐటీ స్టాక్లలో సెల్లింగ్ ప్రెషర్ కొనసాగింది. ఎల్టీఐ మైంట్రీ, పర్సిస్టెంట్ సిస్టమ్స్ అండ్ ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్స్ ఓఎఫ్ఎస్ఎస్లో టాప్ లూజర్లలో ఉన్నాయి. పీఎం మోడీ పోస్ట్ బడ్జెట్ వెబినార్లో ఇలా అన్నారు: సప్లై చైన్ డిస్టర్బ్ అయినప్పుడు అది గ్లోబల్ ఎకనామీని ఇంపాక్ట్ చేస్తుంది. ప్రపంచానికి నమ్మకమైన సప్లైతో కూడిన హై క్వాలిటీ ప్రోడక్ట్స్ అవసరం. భారతదేశం దీన్ని చేయగలదు. ఇది భారతదేశానికి గొప్ప అవకాశం. ప్రపంచంలో డిమాండ్ ఉన్న న్యూ ప్రోడక్ట్స్లను భారతదేశం మ్యానుఫ్యాక్చర్ చేయగల న్యూ ప్రొడక్ట్స్లను స్టేక్ హోల్డర్స్లు గుర్తించాలని కోరుకుంటున్నాను.
అప్పుడు ఎక్స్పోర్ట్స్కు అవకాశం ఉన్న దేశాలను స్ట్రాటజీతో సంప్రదించాలి అని అన్నారు. సందీప్ అగర్వాల్, ఫండ్ మేనేజర్ అట్ సౌలో ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ఏమన్నారంటే, ఇండియన్ ఐటీ సెక్టార్స్లో ఫర్దర్ కరెక్షన్ జరిగే పాసిబిలిటీ ఉంది అన్నారు. జస్ట్ 18 to 20 months బ్యాక్ ఇండస్ట్రీలో నిరాశ మరియు వినాశనం ఉన్నప్పుడు మేము చాలా ఎక్స్ట్రీమ్లీ కన్స్ట్రక్టివ్ అండ్ వెరీ పాజిటివ్గా ఉన్నాము అని అగర్వాల్ అన్నారు. గత 5 to 6 monthsగా ఈ సెక్టార్లో చాలా పాజిటివ్ అంశాలు ఇప్పటికే పరిగణలోకి తీసుకోబడ్డాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఏ రకమైన నెగిటివ్ వచ్చినా, అది ఏమైనా జరిగితే మన డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉంటాం అని ఆయన హెచ్చరించారు. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఈ ఇయర్ ఇప్పటి వరకు దాదాపు 7% మరియు గత 6 నెలల్లో 12% కంటే ఎక్కువ తగ్గింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జియో పేమెంట్స్ బ్యాంక్లోని 7.9 crores షేర్లను ఎస్బీఐ నుండి 104.5 crores కొనుగోలు చేయనుంది. ఈ కొనుగోలు తర్వాత జియో పేమెంట్స్ బ్యాంక్ పూర్తిగా హోల్లీ ఓన్ సబ్సిడరీ కంపెనీగా మారుతుంది. జియో ఫిన్ ప్రస్తుతం జియో పేమెంట్స్ బ్యాంక్లో 82.17% స్టేక్ను కలిగి ఉంది. బ్రోకరేజ్ యాప్లలో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు స్టాక్ ట్రేడర్లు తమ బ్యాంక్ అకౌంట్స్లో డైరెక్ట్గా ఫండ్స్లను బ్లాక్ చేయడానికి అలౌ చేసే కొత్త ఫీచర్ను పేటీఎం యూపీఐ ప్రారంభించింది. దీనివల్ల ట్రేడింగ్ అకౌంట్స్లకు పెద్ద మొత్తాలను బదిలీ చేయవలసిన అవసరం ఉండదు అని పేటీఎం ఒక ప్రకటనలో తెలిపింది. వెస్ట్ సెంట్రల్ రైల్వేలోని భూపాల్ డివిజన్ నుండి హెచ్బిఎల్ ఇంజనీరింగ్ 148 crores విలువైన ఎల్ఓఏను పొందింది. ఈరోజు జెన్సోల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ షేర్స్ 20% పడిపోయాయి. ఎందుకంటే దాని లాంగ్ టర్మ్ బ్యాంక్ సౌకర్యాలతో పాటు దాని షార్ట్ టర్మ్ బ్యాంక్ సౌకర్యాలను రేటింగ్ ఏజెన్సీ కేర్ రేటింగ్స్ తగ్గించింది. జెన్సోల్ యొక్క 639.7 crores విలువైన దీర్ఘకాలిక బ్యాంక్ సౌకర్యాలను కేర్ బీబీ ప్లస్ నుండి స్థిరమైన అవుట్లుక్తో కేర్ డీకి డౌన్గ్రేడ్ చేసింది. అదనంగా 76.3 crores విలువైన ఇతర దీర్ఘకాలిక స్వల్పకాలిక బ్యాంక్ సౌకర్యాలను వరుసగా కేర్ బీబీ ప్లస్ నుండి స్థిరమైన అవుట్లుక్తో కేర్ డీకి మరియు కేర్ ఏ ఫ్లోర్ ప్లస్కి డౌన్గ్రేడ్ చేశారు. రేటింగ్ ఏజెన్సీ తన నోట్లో దాని రుణదాతల నుండి వచ్చిన అభిప్రాయం ప్రకారం టర్మ్ లోన్ రీపేలో కొనసాగుతున్న జాప్యాల కారణంగా రేటింగ్లను తక్కువ సవరించినట్లు హైలైట్ చేసింది. రుణ సేవల్లో కొనసాగుతున్న జాప్యం ద్వారా జెన్సోల్ ఇంజనీరింగ్ యొక్క లిక్విడిటీ పెలవంగా ఉందని కేర్ తన నోట్లో రాసింది. స్విగ్గీ మరియు జొమాటో రెండిటిపై బై రేటింగ్ను ఐసిఐసిఐ సెక్యూరిటీస్ బ్రోకరేజ్ రిటిరేటెడ్ చేసింది. స్విగ్గీస్ పొటెన్షియల్ అప్సైడ్ 127% అని, అలాగే జొమాటోకి అప్సైడ్ పొటెన్షియల్ 40% ఉందని ఆ సంస్థ తెలిపింది. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ తన నోట్లో గ్రౌండ్ లెవెల్ తనిఖీలు నవంబర్ 2024 నుండి జనవరి 2025 మధ్య కాలంలో ఐటమ్ లెవెల్ డిస్కౌంటింగ్ దాని పీక్ లెవెల్స్ను దాటిపోయిందని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ రాసింది. డిస్కౌంట్ కొనసాగుతున్నప్పటికీ ప్లేయర్స్ హయ్యర్ ఆర్డర్ వాల్యూస్ను ప్రోత్సహించడంపై ఎక్కువ ఫోకస్గా ఉన్నారు. క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ల నుండి పనితీరు మార్కెటింగ్ ఖర్చులలో గుర్తించదగిన తగ్గుదల ఉందని కూడా గ్రౌండ్ లెవెల్ చెక్లో వెల్లడించాయి. 17 అనలిస్టులో కవర్ చేసిన ప్రకారం స్విగ్గీలో 12 బై రేటింగ్ని, 2 హోల్డ్ రేటింగ్ని, 3 సెల్ రేటింగ్ని ఇచ్చారు. అలాగే 30 అనలిస్టులో జొమాటో కవరేజ్లో చూసుకుంటే 25 బై రేటింగ్ని, 1 హోల్డింగ్ రేటింగ్ని, 4 సెల్లింగ్ రేట్ని ఇచ్చారు. ఐఆర్సిటిసి మరియు ఐఆర్ఎఫ్సి నవరత్న హోదాను పొందాయి. ప్రభుత్వం ఐఆర్సిటిసి మరియు ఐఆర్ఎఫ్సిలను నవరత్న హోదాను అప్గ్రేడ్ చేసింది. దీనితో 7 లిస్టెడ్ రైల్వే పిఎస్లు ఇప్పుడు సేమ్ ర్యాంక్ను కలిగి ఉన్నాయి. వెల్స్ ఫార్గో సోమవారం ఓపెన్ మార్కెట్లో 106 crores విలువైన ఐటీసీ షేర్లను సెల్ చేసింది. ఆదాని గ్రీన్ ఎనర్జీ రాజస్థాన్లో సోలార్ విండ్ హైబ్రిడ్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం 2021లో తీసుకున్న $1.06 బిలియన్ లోన్ని రీఫైనాన్స్ చేసింది. లాసో అండ్ టర్బో ఎల్&టి సోమవారం తన పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డివిజన్కి ఇండియా మరియు విదేశాల నుండి కొత్త ఆర్డర్లు వచ్చాయని తెలిపింది. ఓలా ఎలక్ట్రిక్ నష్టాలను తగ్గించడానికి రీస్ట్రక్చరింగ్లో భాగంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లలో 1000 ఉద్యోగాలను తగ్గిస్తున్నట్లు సోర్సెస్ తెలిపాయి. 2026 ఫినాన్షియల్ ఇయర్లో విప్రో ఆదాయం 4.5% పెరుగుతుంది. ఫిచ్ రేటింగ్స్ ప్రకారం
మెరుగైన మార్కెట్ పరిస్థితులు మరియు ఆ హయ్యర్ కస్టమర్ స్పెండింగ్ కారణంగా విప్రో ఆదాయం 4.5% పెరుగుతుందని అంచనా. పేటీఎంకు 611 crores ఈడీ నోటీసు అందింది. ఫెమా రూల్స్ లను ఉల్లంఘించినందుకు పేటీఎం పేరెంట్ కంపెనీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ 611 crores షోకేజ్ నోటీసును ఇష్యూ చేసింది. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఐఈఎక్స్ ఫిబ్రవరి 2025లో ఎలక్ట్రిసిటీ ట్రేడింగ్ వాల్యూమ్లలో 9% ఇంక్రీజ్ను రిపోర్ట్ చేసింది. ఇది 9,622 మిలియన్ యూనిట్స్కు ఎంయూ చేరుకుంది. కోచిలోని త్రిక్కకరలో ఒక ప్రాజెక్ట్ కోసం గోద్రేజ్ ప్రాపర్టీస్ టీసీఎం లిమిటెడ్తో తన ల్యాండ్ డెవలప్మెంట్ డీల్ని రద్దు చేసుకుంది. కంపెనీపై దివాలా చర్యలను ఎన్సీఎల్ఏటీ రద్దు చేసిన తర్వాత కాఫీ డే ఎంటర్ప్రైజెస్ షేర్లు 20% పెరిగి అప్పర్ సర్క్యూట్ని తాకాయి. పెప్సికో ఇండియా హోల్డింగ్స్కు ఎగనెస్ట్గా దివాలా కేసులో ఎన్సీఎల్ఏటీ డిలేడ్ పిటిషన్ను అనుమతించింది. ఈ కేసును ఇప్పుడు బెంచ్ విచారిస్తుంది. ఎల్ఐసి ఇటీవల జనవరి 1 మరియు మార్చ్ 3 మధ్య అడిషనల్గా 17.83 lakh షేర్లను కొనుగోలు చేసింది. దీనితో గ్రాన్యూల్స్ ఇండియాలో తన హోల్డింగ్స్ను పెంచుకుంది. హోదాను అప్గ్రేడ్ చేసింది. దీనితో 7 లిస్టెడ్ రైల్వే పిఎస్లు ఇప్పుడు సేమ్ ర్యాంక్ను కలిగి ఉన్నాయి. వెల్స్ ఫార్గో ఐటీసీ షేర్లు సెల్ చేసింది. వెల్స్ ఫార్గో సోమవారం ఓపెన్ మార్కెట్లో 106 crores విలువైన ఐటీసీ షేర్లను సెల్ చేసింది.